హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను చాలా రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే నోటిఫికేషన్స్లలో సరైన క్లారిటీ లేదు. దానివల్ల నేను నోటిఫికేషన్స్ గురించి వాటి గురించి సరిగ్గా క్లారిటీ లేదు కాబట్టి నేను సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు. మరో మంచి నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే కనుక దాని గురించి మీకు మళ్ళీ వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ 6 గ్యారంటీల గురించి మీకు అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే వాటి యొక్క ఆల్రెడీ ఒకటి రన్ చేస్తున్నారు, బస్సులు ఫ్రీ అని, అది రన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మిగతా వాటి గురించి ఈరోజు నుంచి గ్రామ సభలు నిర్వహించి మిగతా ఒక గ్యారంటీలు కూడా ఈరోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా చేయాలి ఏంటనేది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ అప్లికేషను పంచాయతీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. ఇంకెక్కడ బయట ఎక్కడ ఎవరో బయట జిరాక్స్ సెంటర్లో కూడా ఎక్కడ తీసుకోకండి. ఎందుకంటే అది పనికిరాదు. వాళ్ళు ఒరిజినల్ గవర్నమెంట్ స్టాంప్ వేసి మరి పంచాయతీ ఆఫీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి, మీ వార్డుకి వచ్చి ఎవరెవరికైతే అర్హులో వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దానికి సంబంధించిన ఇంకా వేరే చాలా అడుగుతున్నారని చెప్పి ఇన్కమ్ క్యాస్ట్ గురించి చాలామంది మీ సేవలలో క్యూ కట్టుతున్నారు. కానీ అవేమీ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు అంటే తెలుసు కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డు. ఆ రెండు ఉంటే చాలు. మిగతా అన్నిటికి ఇక ఇన్కమ్ క్యాస్ట్ అవన్నీ ఏం అవసరం లేదు. ఈ రెండింటితోటే అన్ని అప్లికేషన్స్కి, అన్నిటికి సంబంధించి పథకాలకి, అంటే గృహలక్ష్మి కానీ, తర్వాత ఇది పెన్షన్ సంబంధించి కానీ, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించి కానీ, రైతు బంధుకు సంబంధించి కానీ, ఇలాంటివన్నీ అన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఒకటే వాళ్ళు ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్ వాళ్ళే మీ వార్డుకి వచ్చి మీకు ఇస్తూ ఉంటారు. దాన్ని ఫిలప్ చేసి దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే పెట్టి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రామ సభలో వాళ్ళు తీసుకుంటారు. దాన్ని వాళ్ళు వెరిఫై చేసి, వెరిఫికేషన్ చేసి మీకు అర్హులా కాదని చూసి అవి మీకు వచ్చే విధంగా చేస్తారు. మరో విషయం ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 6వ తారీఖు వరకు లాస్ట్ అని అనౌన్స్మెంట్ చేశారు. కానీ 6వ తారీఖు తర్వాత కూడా తీసుకోరా అని చాలామంది అపోహలు ఉన్నాయి. కానీ తీసుకుంటారు, అవి కూడా తీసుకుంటారు. 6వ తారీఖు తర్వాత కూడా తీసుకుంటారు. కానీ దానికి సపరేట్ కౌంటర్ పెట్టి ఆఫీసులలో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరైనా ఎంక్వైరీస్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తర్వాత అయినా పెట్టుకోవచ్చు. దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన గ్రామ సభలలో మీ వార్డుకు సంబంధించి, మీ ఏరియాకి సంబంధించి, మీ పంచాయతీ ఆఫీస్ సంబంధించి ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే పెడతారు ఈ గ్రామ సభలు. దానికి ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. డేట్లు కూడా ఎక్కడెక్కడ ఎప్పుడు పెడతారు ఏంటనేది. వాటికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఎండిఓ కానీ, ఎంఆర్ఓలు కానీ, వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు. మీకు ఏదైనా ఇన్కేస్ అప్లికేషన్ రాకపోయినా లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఆల్రెడీ మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసి మీకు డైరెక్ట్గా అప్లికేషన్ వచ్చేట్టుగా చూసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి గ్రామ సభలో ఇవి ఇచ్చేటట్టుగా చూసుకోండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా తప్పులు రాయకుండా ఎలా ఫిల్ చేయాలనేది నేను క్లారిటీకి ఇచ్చాను. ఇంకొకటి, హ్యాండిక్యాప్ సంబంధించిన పెన్షన్స్ ఉన్నాయి. ఆ పెన్షన్ సంబంధించి సదరన్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికేటు, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ముఖ్యం కావాలి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అంటించి వాటికి సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేసి గ్రామ సభలో మీరు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మాత్రం క్లారిటీగా చూడండి, చూసి బాగా అప్లికేషన్ ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మరో విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యే వీడియోనే. ఎవరికి కూడా అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది తెలియదు. ఆ అప్లికేషన్ ఎక్కడ దొరికిద్ది అనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. నన్ను చాలామంది అప్లికేషన్స్ అడిగారు. కాకపోతే అప్లికేషన్స్ అన్నీ ఆఫీస్ వాళ్ళే ఇస్తారమ్మా, పంచాయతీ ఆఫీస్ వాళ్ళే ఇస్తారు. అక్కడే తీసుకోవాలి. మీరు బయట ఎక్కడ నేను జిరాక్స్ సెంటర్లలో తీసుకోవద్దు. అవి తీసుకున్నా సరే మీకు అవి పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఒరిజినల్స్ కాబట్టి, ఇవి డూప్లికేట్స్ కాబట్టి అవి పనిచేయవు. కాబట్టి మీరు అక్కడ తీసుకోకుండా డైరెక్ట్గా పంచాయతీ ఆఫీస్ వాళ్ళ దగ్గరే మీరు తీసుకోండి. వాళ్ళే ఇంటికి వచ్చి మరీ ఇస్తారు. తీసుకొని మీ గ్రామ సభలలో మీకు ఏదైతే కావాలో దానికి సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇంకోటి, అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు. అది మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఉండండి. తర్వాత దాన్ని ఆన్లైన్ చేసి తర్వాత మీకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పథకాలన్నీ అందే విధంగా గవర్నమెంట్ చూడటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది వీడియో అందరికీ షేర్ అవుతుంది, అందరికీ వివరంగా తెలుస్తుంది. అప్లికేషన్ మాత్రం కంపల్సరీగా చూడండి, చూసి అదే విధంగా ఫిలప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం.
ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు. మీరు దీంట్లో ఏం రాయకండి. కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి, పురుషుడైతే పురుషుడి దగ్గర టిక్ చేయండి, ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ టిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఫిల్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు తెలపాలి. ఇక్కడ పేరు, అతను గాని ఆమె గాని మీకేమవుతారో, తల్లి అయితే తల్లి అని, భార్య అయితే భార్య అని, కొడుకు అయితే కొడుకు అని, కూతురు అయితే కూతురు అని నింపండి. వారు స్త్రీ అయితే స్త్రీ అని, మగవారైతే పురుషుడని. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. ఇక్కడ వారి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. ఇక్కడ ఇక 2వ పేజీలో ఏం రాయాలో చూద్దాం. 10వ నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి. మీ గ్రామం లేదా మున్సిపాలిటీ ఇక్కడ రాయండి. ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి. ఇప్పుడు అభయస్థం గ్యారంటీల సెక్షన్కి వద్దాం. గ్యారంటీల పథకాలు లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి, మీరు ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ కావలసిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ 2 పథకాలు ఉన్నాయి. మొదటిది ప్రతి నెల 2500 ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. ఇక రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్యని ఇక్కడ రాయండి. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి. రైతులు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ పట్టాదారు పుస్తక నెంబర్లు రాయండి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి. మీరు వ్యవసాయ కూలీలైతే ఏటా ఇచ్చే 12,000 రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి. మరో గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ చేయండి. ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ కుటుంబంలోని అమరవీరుల పేర్లు రాయండి. వారు అమరులైన సంవత్సరం రాయండి. FIR నెంబర్ రాయండి. డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి. ఒకవేళ ఉద్యమకారులు అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును అని ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ పాల్గొనకపోతే కాదు అనే బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. అవును దగ్గర టిక్ మార్క్ పెట్టినట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. సంబంధిత FIR నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడ రాయండి. ఒకవేళ జైలుకు వెళ్ళి ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయండి. ఇక్కడ జైలు పేరు రాయండి. ఇక్కడ స్థలం పేరు రాయండి. ఇక్కడ మీరు అనుభవించిన శిక్షా కాలం అంటే ఎన్ని రోజులు, ఎంత కాలం అనేది ఇక్కడ రాయండి. తర్వాత గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెల దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంటు వాడతారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. 100 నుండి 200 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. 200 యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. మీ మీటర్ నెంబర్ను ఇందులో రాయండి. చేయూత పథకం. ప్రతి నెల చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి. మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ, గీతా కార్మికులైతే ఇక్కడ, డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ, బీడీ కార్మికుల జీవన భృతి పొందే వాళ్ళైతే ఇక్కడ, ఒంటరి మహిళా జీవన భృతి పొందాలనుకునే వారు ఇక్కడ, వితంతు పెన్షన్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. పైలేరియా బాధితులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. బీడీ టేకేదర్ జీవన భృతి వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సంతకం, ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి. మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకున్న అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు. ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు. అభయస్థం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు. తదితర వివరాలన్నీ కూడా రాస్తారు. చివరగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదునిస్తారు.